ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్నటువంటి రాష్ట్ర యువత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా 56,000 ఉద్యోగాలు నియామక పత్రాలను కూడా అందించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక దశాబ్ద కాలం పైబడి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఒక్కసారి కూడా పరీక్ష నిర్వహించలేదు. అటువంటిది కేవలం ఒక సంవత్సర కాలం లోపలనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాదు, రిజల్ట్స్ కూడా ప్రకటించి దశాబ్ద కాలంలో కనీ విని ఎరగనటువంటి రీతిలో పెద్ద ఎత్తున గ్రూప్ 1 రిజల్ట్స్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనందోత్సవాల్ని ప్రకటిస్తూ ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరి జీవితాల్లో వెలుగు నిండుతాయని ఆశించినటువంటి యువతకి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఈ సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరితో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుందాం. 10 ఏళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏ ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు. దీని మీద మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ఒక మంచి మనసుతో క్యాబినెట్ సహచరులు అందరితో మాట్లాడితే క్యాబినెట్ అంతా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక 10 సంవత్సరాల తర్వాత, అంతకు ముందు కూడా నాకు తెలిసి నేను ఆనాటి ప్రభుత్వంలో కూడా ఉన్నాను, బట్ ఒకటేసారి 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. నేను కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే గిరిజన కార్పొరేషన్స్ కానీ అరకొరగా నిధులు ఇచ్చేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించి నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులే మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు, సంతోషించదగిన రోజు. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకు మనం అందరం నిజంగా ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి. మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనవి చేసి, గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి ఈ రోజు నుంచి నిన్న
నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నుంచి మొదలు పెడితే, అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే, చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం. ఇవాళ ప్రకటించినట్టుగానే